నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ భారత్. నేను మీ అమోఘ్ దేశపతి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. అట్ ద సేమ్ టైం మన ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కుర్రి, పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా నొక్కేరబ్బా. మీ అందరికీ తెలిసిందే, రిఫ్లెక్షన్ ఛానల్ డిమానిటైజ్ అయింది ఇప్పుడు దాదాపు ఒక సంవత్సరం క్రితం. రిఫ్లెక్షన్ మెయిన్ ఛానల్ దాదాపుగా 4,30,000 సబ్స్క్రైబర్స్ మించినటువంటి ఛానల్. యూట్యూబ్ నుంచి ఇన్కమ్ వచ్చి ఆగిపోయింది, ఆపేసిర్రు చాలా నిర్దాక్షిణ్యంగా, ఎటువంటి మనకు ముందస్తు సమాచారం లేకుండా. స్టిల్ మనం చాలా పని చేసాం, కాంక్లేవ్స్ చేసాం, కానీ యూట్యూబ్ నుంచే కదా మన రెవెన్యూ మెయిన్. అది రాకపోతే మనం ఎంత పని చేసినా ఏం లాభం? అంటే డబ్బు రాకుండా మనం పని చేయలేం కదా. అందుకోసం చేసి మళ్ళీ మిమ్మల్ని నమ్ముకుని రిఫ్లెక్షన్ భారత్ అని ఇంకో ఛానల్ స్టార్ట్ చేసాం. ఇది ఒక 2 నెలల నుంచి నడుస్తూ ఉన్నది. ఒక 45,000 సబ్స్క్రైబర్స్ క్రాస్ అయ్యారు. బట్ 4,30,000 మంది ఎక్కడ, 45,000 ఎక్కడ? సో దీన్ని అందరి లోపలికి తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత మీకుంది అని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఎందుకంటే మన ఛానల్ కేవలం మిమ్మల్ని నమ్ముకొని మాత్రమే మొదలైంది, మిమ్మల్ని నమ్ముకొని మాత్రమే ముందుకు నడుస్తూ ఉన్నది, మిమ్మల్ని నమ్ముకొని మాత్రమే పని చేస్తూ ఉన్నది. కాబట్టి అట్ ద సేమ్ టైం అన్ని రకాల సహకారం అవసరం అబ్బా. ఆర్థికంగా కూడా కొంత ఖచ్చితమైనటువంటి అవసరం ఉన్నది మనకి. ఇప్పుడు మన ఛానల్ ఇంకొంతకాలం అంటే సస్టైన్ అవ్వడానికి ఇంకొంతకాలం పడుతుంది. అంతలోపు మీరు ఇచ్చే ప్రతి రూపాయి కౌంట్ చేసి చెప్తున్నాను నేను, ప్రతి రూపాయి మాకు చాలా 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 అవసరం. 10 రూపాయల కాదు, 100 రూపాయల అవుట్పుట్ చూపిస్తానని చెప్పేసి నేను గతంలో చెప్పిన. ఈ 2 సంవత్సరాల్లో మనం తెలుగునాట ఎవ్వరూ చేయని విధంగా చాలా కార్యక్రమాలు చేశాం, ఇంకా చేయబోతున్నాం. మార్పు అని కోరుకుంటూ ఉంటాం కదా, ఆ మార్పును తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి మీరు నిజంగానే రిఫ్లెక్షన్ ఆ పని చేస్తుంది అనే నమ్మకం మీకుంటే, కుదిరితే మన కంటెంట్ మీకు నచ్చితే ఆర్థికంగా కూడా మాకు సహాయం చేయగలరు. నెలల తరబడి అనేక మలుపులు తిరిగిన తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎన్నిక ఎట్టకేలకు పూర్తయింది. మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావును అధిష్టానం అధ్యక్ష పీఠానికి ఎంపిక చేసింది. ఇక మిగిలింది లాంఛనప్రాయమైన ప్రకటన మాత్రమే. అధ్యక్ష పదవికి నామినేషన్ వేసేందుకు సుదీర్ఘకాలం తర్వాత బీజేపీ కార్యాలయానికి వచ్చిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర అసంతృప్తి, ఆగ్రహంతో పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా సమర్పించి వెళ్లిపోయారు. పరిస్థితిని గమనిస్తే రాజాసింగ్ ఆవేశంలోనూ అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదది. రామచంద్రరావు ఎన్నికకు సంబంధించిన వార్తలు పత్రికల్లో వచ్చిన నేపథ్యంలో ముందే జరిగిన ఎలక్షన్ దేనికని నిరసన భావంతో రాజాసింగ్ రాజీనామా నిర్ణయాన్ని ముందే తీసుకున్నట్టు మనకు అర్థమవుతున్నది. రాజీనామా తర్వాత రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు చాలా ఆలోచించాల్సినవి. బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో వస్తుంది అనుకుంటాం, కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణలో బీజేపీ రావద్దు అనేవాళ్ళు చాలా జమ అయిపోయినారు పెద్దోళ్ళు. నేను డబ్బు కోసం వేరే పని చేస్తూ దాంట్లో నుండి వచ్చిన డబ్బు, మీ నుండి వస్తున్న సహాయంతో ఈ 2 సంవత్సరాల్లో ఇంత పని చేస్తే, ఏ పని చేయకుండా ఇది మాత్రమే నా పని అనుకుంటే అవుట్పుట్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఒక్కటి చెప్తున్నా, ఈ దేశం ధర్మం జోలికి రావాలనంటే కలలో అయినా కూడా ఉచ్చపడేలా చేయబోతున్నాం. మీ సహాయం అడుగుతున్నాను, ఆర్థికంగా, వ్యూస్, షేర్స్, సబ్స్క్రైబర్ల రూపంలో కూడా. ఒకవేళ చేయకపోయినా పని మాత్రం ఆగదు, కొంచెం లేట్ అవుతుండొచ్చు అంతే. రిఫ్లెక్షన్ ఏదో యూట్యూబ్ ఛానల్ పెట్టి డబ్బులు దాచుకోవడానికి రాలేదు. మార్పు చూడడానికి వచ్చినాం, చూపించేదాకా ఎక్కడికి పోయేది లేదప్ప. కేవలం అధికార రాజకీయాల గురించి కాదు, జాతీయ భావనను, హిందుత్వ భావజాలాన్ని పెంపొందించాల్సిన అత్యంత కీలక సమయంలో రాజాసింగ్ వంటి కట్టర్ హిందుత్వవాదిని దూరం చేసుకోవడం వల్ల బీజేపీకి ఎంత నష్టమో, కానీ హిందూ సమాజంలో ఒక అవిశ్వసనీయత, అపనమ్మకం, అనుమానం బయలుదేరడం మాత్రం ఖాయమని చెప్పాలి. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కేవలం ఒక అసెంబ్లీ సెగ్మెంట్కు ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ్యుడు మాత్రమే కాదు, సుదీర్ఘకాలంగా ఓల్డ్ సిటీలో హిందువులను ఒక్క తాటిపై నిలుపుతూ వారిని దాడుల నుంచి కాపాడటంలో ముందున్న నేతగా కూడా మనం చూడొచ్చు. గోరక్షకులు, ఆలయ పరిరక్షకులు, ధర్మ పరిరక్షకుల తరపున నిలబడి మాట్లాడిన నేతగా, హైందవ సైనికుడిలా కూడా చూడాలి. రాజాసింగ్ తరచూ చేస్తున్న వ్యాఖ్యలు బీజేపీ అధిష్టానానికి ఇబ్బంది కలిగించవచ్చు.
సంస్థాగతమైన ఇబ్బందులకు కారణం కావచ్చు. వాటినేమీ తిరస్కరించలేం. కానీ ఆ పరిస్థితి రావడానికి ఏ కారణాలు పనిచేశాయన్నది కూడా పరిగణలోకి తీసుకొని నాయకత్వం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. పాత బస్తీలో ప్రస్తుతం ఉన్న వాతావరణంలో రాజాసింగ్ లాంటి వారి అవసరం ఎంతైనా ఉన్నది. రాజాసింగ్ రాజీనామాను బీజేపీ అధినాయకత్వం లక్ష్య పెట్టలేదని, తలనొప్పిని ఎంతకాలం భరించగలమని అగ్రనేతలు అనుకుంటున్నట్టు న్యూస్ ఛానళ్లు కథనాలు ప్రసారం చేస్తూ ఉన్నాయి. ఇందులో నిజానిజాలేంటో తెలియదు. కానీ ఒకవేళ బీజేపీ అధిష్టానం అదే అభిప్రాయంతో ఉంటే అది హిందూ సమాజానికి నష్టం చేస్తుంది. ఇటీవలి కాలంలో తెలంగాణ వ్యాప్తంగా యువకులు పెద్ద ఎత్తున హిందుత్వ శక్తుల వెంట ర్యాలీ అవుతున్నారు. జాతీయ భావన క్రమంగా పెరుగుతూ ఉన్నది. ఇందులో రాజకీయ పార్టీల పాత్ర, హిందూ పరివార క్షేత్రాల పాత్ర కూడా ఎంతో ఉన్నది. ఎంతో కొంత వ్యక్తుల ప్రభావశీలమైన జోక్యం కూడా సమాజం పైన ప్రభావం చూపుతున్నది. ఎమ్మెల్యేగా కింది నుంచి ఎదిగిన నేతగా, ప్రజాదరణ గల ప్రజాప్రతినిధిగా జనంలో రాజాసింగ్ పై ఉన్న సహజమైన అభిమానం క్రమంగా హిందుత్వ వైపు ఆకర్షించిన వాస్తవాన్ని సైతం మనం నిరాకరించలేము. ఆర్ఎస్ఎస్ ప్రభావం బలీయమైంది. రాజకీయ మైదానంలో బీజేపీ ప్రచండ శక్తిని ప్రదర్శిస్తున్నది. సాంస్కృతిక రాజకీయ రంగాల్లో హిందుత్వ శక్తులను ఏకం చేసే కృషి జరుగుతున్న మాట ఖచ్చితంగా వాస్తవమే. అధికార రాజకీయాల్లోని పరిమితులు, పరిధుల కారణంగా కొన్నిసార్లు బీజేపీ పార్టీగా తీసుకునే నిర్ణయాలపై భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. అదేమీ మహాపరాధం కాదు కూడా. అన్ని పరిమితులతో పాటు కృషిని గుర్తించడం పరిణతి అనిపించుకుంటుంది. వ్యక్తులుగా కొంతమంది చేసే ప్రచారం, ఉపన్యాస ధోరణి కూడా సామాజిక స్పందనను పెంచుతుంది. రాజాసింగ్ అలాంటి ప్రభావశీలమైన వ్యక్తుల్లో, నేతల్లో ప్రముఖులుగా తప్పగా చెప్పాలి. 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మొత్తం 118 స్థానాల్లో పోటీ చేసింది. గోషమహల్ నుంచి పోటీ చేసిన రాజాసింగ్ మాత్రమే విజయం సాధించిండు. మిగతా 117 స్థానాల్లో బీజేపీ పరాజయం పాలైంది. ఇదేమి తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత జరిగిన భావోద్వేగాల ఎన్నిక కాదు, రెండో ఎన్నిక. నాటి టీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందనే అభిప్రాయం ఉన్న పరిస్థితుల్లో జరిగిన ఎన్నికలు. హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో గోషమహల్ స్థానం నుంచి రాజాసింగ్ 17,000 పైచిలుకు ఓట్లతో విజయం సాధించారు. నిజానికి గోషమహల్ స్థానం 2009 వరకు సుదీర్ఘకాలం కాంగ్రెస్కు కంచు కోట లెక్క ఉంటుండే. ఉమ్మడి ఏపీలో బలంగా ఉన్న టీడీపీ సైతం గెలవలేని పరిస్థితి ఉండేది. అలాంటి కఠినమైన సెగ్మెంట్లో రాజాసింగ్ 2014లో 46,000కు పైగా ఓట్లతో విజయం సాధించారు. ఎన్నికల్లో వరుస విజయాలు సాధించినంత మాత్రాన బహిరంగంగా విమర్శలు చేయవచ్చునా, నాయకత్వాన్ని ధిక్కరించవచ్చునా అనే ప్రశ్నలు రావచ్చు. నిజమే, ఒక గెలుపు మరొక ధిక్కారానికి మార్గం వేయకూడదు. కానీ అధికార రాజకీయాల్లో గెలుపు ప్రమాణంగా భావిస్తున్నప్పుడు వారి విజయాలను కూడా పరిగణలోకి తీసుకొని వారి పొరపాట్లను సరిదిద్దే ప్రయత్నం కూడా చేయాలి కదా అనేది మరొక వాదన. కేవలం ఒకే ఒక్క నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో రాజాసింగ్కు అభిమాన గణం ఉన్నది. పార్టీలపై అభిమానం ఉండాలి, కానీ వ్యక్తులపై ఉంటే అది ఎలా సరైందనే వాదన పరివార క్షేత్రాల నుంచి వినిపించవచ్చు. నిజమే, కానీ ఒక నేత, ఒక వ్యక్తి సంస్థ పరిధిని దాటి ఒక ఆకర్షణ శక్తిగా మారినప్పుడు జనం వారిని అనుసరించడం చాలా మామూలు విషయం. భారతీయ సమాజంలో వ్యక్తులను, నాయకులను ఆరాధించే స్వభావం ఎప్పటి నుంచో ఉన్నది. జనం నాడిని పసిగట్టి వాళ్ళకి తగినట్టు నడుచుకునే నాయకుల వెంట వెళ్ళడం పరిపాటి. రాజాసింగ్ కూడా అలాంటి నేతగానే చూడాలి. రాజాసింగ్ పై ఉన్న అభిమానం తాజా పరిస్థితుల నేపథ్యంలో బీజేపీపై వ్యతిరేకతగా మారితే హిందూ యువత చెల్లా చెదురయ్యే అవకాశం ఉంటుందని బీజేపీ అధిష్టానం తప్పకుండా గుర్తించాలి. తెలంగాణలో ప్రస్తుతం వామపక్ష శక్తుల, వామపక్ష తీవ్రవాద అనుకూల సంస్థలు క్రమంగా ప్రాబల్యం సంతరించుకుంటా ఉన్నాయి. పొరుగున ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఆపరేషన్ కగా జరిగితే తెలంగాణలో ప్రకంపనలు వినిపించినాయి. లెక్కకు మించిన సభలు జరిగినాయి. మరోవైపు ఇస్లామిక్ ఉగ్రవాదం క్రమంగా తెలుగు సీమను కమ్మేస్తా ఉన్నది. వందలాది గోవులు చీకటి మాటున వధశాలకు తరలిపోతున్నాయి. ఈ మధ్య కాలంలోనే తెలంగాణ పోలీసులు సుమారు 90 ఆవులని గోరక్షకుల సహాయంతో కాపాడారు. క్రైస్తవ మత మార్పిడి ఉగ్ర రూపం దాల్చింది. సాక్షాత్తు భాగ్యనగరంలోనే ఇటీవలి కాలంలో వందల సంఖ్యలో చర్చిలు వెలిసినాయి. ఇలాంటి తరుణంలో రాజాసింగ్ వంటి నేతను బీజేపీ దూరం చేసుకోవడం వల్ల హిందుత్వ శక్తులకు తీవ్రమైన నష్టం తప్పకుండా కలుగుతుంది. రాజాసింగ్ కోసం కాదు, హిందూ యువకుల ఐక్యత కోసమైనా బీజేపీ అధినాయకత్వం కొంత సంయమనం, పరిణతి ప్రదర్శించడం అవసరం. లేని పక్షంలో రాబోయే రోజుల్లో జరిగే మరిన్ని పరిణామాలు జాతీయ భావనకు, హైందవ సమాజానికి ఎంతో కొంత నష్టం జరగడానికి అవకాశం ఉంటుందని మనం చెప్పవచ్చు. ఈ వీడియో పైన తప్పకుండా మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా అవసరం అది. సో ఈ వీడియో పైన తప్పకుండా మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఎటు నుంచి ఎక్కడికి వచ్చింది. బొట్టు పెట్టుకోవడం కూడా ఇబ్బంది అనే దగ్గర నుంచి బొట్టు పెట్టుకోవడం ఒక ప్రైడ్ అనే స్థితికి మన యువత మారుతూ ఉన్నది. ఎంత మారినప్పటికీ ఇప్పటికీ పార్టీల పేరున
కులాల పేరున కొంతమేర విడిపోతూ ఉన్నారు, కొట్టుగా చస్తూ ఉన్నారు. మనందరికీ ఏదో ఒక ఆశ కలుగుతూ ఉన్నది. ఇటువంటి సమయంలో ఇలాంటి పరిణామం ఎటువైపు తీసుకెళ్తుంది? కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఎట్ ద సేమ్ టైం చెప్తుంటా కదా, ఎప్పుడు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ఇంకా కొట్టకపోతే కొట్టుర్రి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టుర్రి. జై హింద్, మేరా భారత్ మహాన్.